హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ కిషోర్ సత్య. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సో క్రిస్మస్ కదండి, ఈరోజైతే మనం లోదరన్ చర్చ్కి అయితే వచ్చేసామన్నమాట. అదేనండి, చీరాల లోదరన్ చర్చ్ అండి. ఇది చాలా ఫేమస్ అనమాట, చాలా ప్రసిద్ధి చెందింది కూడా. చాలా డెకరేషన్కి చాలా చాలా ఎక్కడి నుంచో జనాలు అయితే వస్తారనమాట. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీరు పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ సమయంలో అయితే లోదరన్ చర్చి ఎంతో అందంగా అలంకరించడం జరుగుతుందన్నమాట. యేసుక్రీస్తు జన్మించిన రోజు కాబట్టి గుర్తు చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు అయితే జరుపుతాయన్నమాట. సో లోదరన్ చర్చ్ అనేది చాలా ప్రధానమైందండి. అలాగే బైబిల్ను ప్రధానంగా చేసుకొని ప్రార్థనలు అయితే నిర్వహిస్తారండి. లోదరన్ చర్చిలో శాంతి, ప్రేమ, క్షమాపణ అనే విలువ వలన చాలా ప్రాధాన్యత అనేది ఇస్తారనమాట. ప్రతి ఆదివారం భక్తులు ప్రార్థనల కోసం చర్చికి అయితే వస్తారండి. అలాగే క్రిస్మస్ సమయంలో అయితే చాలా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి. ఎక్కడి నుండో వస్తారనమాట ఇక్కడికి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. మనకైతే డెకరేషన్ అయితే మామూలుగా ఉండదన్నమాట. అందరూ చాలా మంచిగా సందర్శించుకొని అలాగే ప్రార్థనలు చేసుకొని చక్కగా అయితే ఇంటికైతే వెళ్తారండి. అలాగే ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అనమాట. సో మనమైతే పూర్తిగా చూడండి ఎలా డెకరేషన్ చేశారో అదంతా అయితే మీకు చూపించేస్తాను. ఈ చర్చి మొత్తం ఫుల్ లైటింగ్తో ఉంటుందండి. చాలా బాగా ఉంటుంది. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూసారు కదా, చాలా క్రౌడ్ వస్తుంది అనమాట. చాలామంది చాలా రకాలుగా వచ్చి చాలా మంచిగా హ్యాపీగా ప్రార్థన చేసుకొని మంచిగా అయితే ఇంటికైతే వెళ్ళిపోతారండి. సో ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటేనే సెలబ్రేషన్స్ కదా. చాలా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో మంచి న్యూ లాగ్తో మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా? వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తాను. బాయ్.